ఇప్పుడు మనం గ్రెనారో J13 ఈ వైర్లెస్ మైక్ డిస్టెన్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అయితే యాక్టివేట్ చేశాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నీ ఉంటాయి మాయా. ఇప్పుడు మీ ముందుకు నేను తీసుకొచ్చింది గ్రెనారో J13. ఇది వైర్లెస్ మైక్ అండి. ఇది నేను నా యూట్యూబ్ ఛానల్ పర్పస్ కోసం నేను తీసుకున్నాను. ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు బాక్స్లో కంటెంట్స్ ఏమొచ్చినాయి ఏంటనేది మొత్తం క్లియర్గా చూద్దాం. ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ మీద వచ్చేసి మనకి బ్లాక్ అని రాశారు, మోడల్ J13 అని రాశారు, ఆండ్రాయిడ్ వెర్షన్ 1 or 2 అని చెప్పేసి చూసారా. ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ 3 level. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మధ్యలో మీకు మాట్లాడతాను. ఇది ఒకటి కూడా బాగా నచ్చింది నాకు. ఆండ్రాయిడ్ వెర్షన్కి రెడ్ కలర్లో వెలుగుతుందంట, అంటే జెనరిక్ వెర్షన్కి వైట్లో వెలుగుతుందంట. అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా జెనరిక్ అంటే ఇక్కడ లైట్నింగ్ సింబల్ కూడా ఇచ్చారు చూడండి. అది ఇంకా మళ్ళీ మనం బ్రాండ్ నేమ్స్ చెప్తే మళ్ళీ మనకి కాపీరైట్స్ అయ్యి పడతాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్లగ్ అండ్ ప్లే అంటే దీని గురించి కూడా మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20 meters వరకు ఇది యాక్టివ్లో ఉంటుందన్నమాట. అంటే 20 metersకి మనం 20 meter డిస్టెన్స్లో కూడా దీంతో మనం మాట్లాడచ్చు, ప్రాబ్లం ఉండదు. ప్రీవియస్ వీడియో ఇది హైలీ సెన్సిటివిటీ, ఇది వైడ్లీ కాంపాక్టబుల్ ఇది. ఓకేనా, ఇది అయితే పక్కన పెట్టండి. ఇప్పుడు కంటెంట్ తీస్తాను, ఇది కూడా పక్కన పెడతాను. మనకి ఇది వారంటీ కార్డ్ అండి. ఇది యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు ఒక నోట్ కూడా ఇచ్చారు, ప్లీజ్ స్కాన్ టు ది వీళ్ళకి నోట్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. ప్లీజ్ స్కాన్ ది QR code ఆర్ విజిట్ అవర్ ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్ టు యాక్టివేట్ ది వారంటీ విత్ ఇన్ 30 days ఆఫ్ పర్చేస్. మీకు అర్థమైంది కదండి. అంటే మనం ఇది ఎప్పుడైతే కొన్నామో విత్ ఇన్ 13 days లోపు దీన్ని స్కాన్ చేసి మనం వారంటీ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ వారంటీ పాలసీస్, సర్వీసెస్, నాన్ వారంటీ ప్రివిషన్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఓకేనా, ఇది కూడా నేను పక్కన పెడతాను. ఇది యూజర్ మాన్యువల్ అండి. మనకి పెద్దంత ఏం యూజ్ అవ్వదు, కానీ మొత్తానికి జీరో నాలెడ్జ్ తెలిసిన వాళ్ళకి ఇంకా ఇదైతే యూజ్ అవుతుంది. ఇవి కొంచెం యూజ్ అవ్వచ్చు. ఇదేంటి, ఈ ప్లగిన్స్ ఏంటి, దేనికి యూజ్ చేస్తారు, ఈ సెన్సార్ దేనికి, లైట్ దేనికి, ఇది దేనికోసం అనేది ఇవన్నీ క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇవి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. మనకి దీంట్లో కంటెంట్ వచ్చేసి ఇదండి, ఈ వైరు. ఇది యాక్చువల్లీ నేను ఓపెన్ చేసి ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది Type Aతో వస్తుంది. ఇది Type A తోటి, అంటే డ్యూయల్ Type-C పోర్ట్స్ వస్తాయి దీనికి. యాక్చువల్గా చూసారా, డ్యూయల్ Type-C పోర్ట్స్ వస్తాయి సింగిల్ ఛానల్కి. ఇది ఒకటి నాకు బాగా అనిపించింది. ఇది ఒకసారి పక్కన పెడదాం. రెండును దేని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు కంటెంట్ ఓపెన్ చేసేస్తాను, ఒకసారి చూడండి. మనకు బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక రిసీవరు, 2 మైక్స్ ఉన్నాయి. ఈ మోడల్ వచ్చేసి J13. J11లో అయితే సింగిల్ రిసీవరు, సింగిల్ మైక్ వస్తుంది. కానీ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఒక 300-400 చేంజ్ అయితే ఉంది. సో ఏంటంటే మనం మ్యాక్సిమం ఇది తీసుకోవడం బెటర్. బ్లాగర్స్కి బయటికి వెళ్ళినప్పుడు ఒకటి ఛార్జింగ్ అయిపోయినా ఇంకోటి యూస్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు, లేదంటే కజిన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వెళ్తున్నా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా యూస్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. వాళ్ళు మాట్లాడేది కూడా మనకి క్లియర్ కట్గా వినిపిస్తుంది. ఓకేనా,
ఏంటంటే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇది రిసీవరు. దీనికి ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ పోర్ట్ ఉంది. ఈ పోర్ట్ ఉంది కదా అని చెప్పేసి మీరు దీనికి పెట్టి ఛార్జింగ్ పెట్టాలని అనుకోవద్దు. ఇది డైరెక్ట్గా రిసీవరు మొబైల్ బ్యాటరీ నుంచి అయితే తీసుకుంటుంది. మరి ఇదేందుకు ఇచ్చారని అనుకుంటున్నారా? మీరు ఎప్పుడన్నా వ్లాగింగ్ చేసేటప్పుడు మొబైల్కి ఛార్జింగ్ అయిపోతుంది అనుకోండి, మనకి వ్లాగింగ్ కూడా ఇంపార్టెంట్ అనుకోండి ఆ టైంలో. సో ఇది కనెక్ట్ చేసి దీని నుంచి పవర్ బ్యాంక్ నుంచి టైప్ సి పోర్ట్ ఇచ్చుకుంటే మనకి రిసీవరు మైక్ పర్పస్ కింద యూజ్ అవుతుంది, అంటే ఛార్జింగ్ కనెక్టర్ కింద కూడా యూజ్ అవుతుంది. ఎట్ ఏ టైము మనకి మొబైల్కి ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది అన్నమాట. ఓకేనండి, ఇది పక్కన మేడం. ఇప్పుడు ఈ 2 మైక్స్ చూసారా, మనం కేసులో అయినా సరే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చూడండి, లోపల పిన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, గోల్డ్ పిన్స్. కేసులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదనుకోండి వీటికి డైరెక్ట్గానే పెట్టచ్చు. ఓకేనా, వీటి గురించి కూడా నేను తర్వాత చెప్తాను. ఒకసారి పక్కన పెడదాం. చూడండి, ఇది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. హార్డ్ ప్లాస్టిక్ వచ్చింది, కానీ కొంచెం కాంపాక్టబుల్గా ఇచ్చుంటే బాగుంది. చాలా పెద్దగా ఉంది చేతికి, సో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ నేను ఇప్పుడు చెప్పే కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇది పెద్ద లెక్క అనిపించదు. ఇది కూడా పక్కన పెడతాను. ఇప్పుడు వీటి గురించి చూద్దాం. మెయిన్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్. లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ ఉండడం వల్ల నేను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించానండి. ఇప్పుడు దీని గురించి మాట్లాడతాను. ఇప్పుడు యాక్చువల్గా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే లెవెల్ 3 ఉందని చెప్పాను కదా, అది చాలా అంటే చాలా బాగుందండి. ఇది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక 20,000 15,000 పెడితే మనకి ఎటువంటి క్వాలిటీ అయితే వస్తుందో నాయిస్ క్యాన్సిలేషన్లో అటువంటి ఫీచర్స్ అయితే ఇచ్చారండి. అటువంటి క్వాలిటీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు ఈ గ్రెనారో కంపెనీ వాళ్ళు. సో నాకు అందుకని చాలా బాగా చాలా నచ్చింది నాకు. సో ఇది ఒకటి పక్కన పెడదాం, ఒక దాంతో మీకు డెమో ఇస్తాను. మీకు ఇది లైట్ అండి, ఇది ఓన్లీ సింగిల్ ఫంక్షన్, ఇది ఓన్లీ ఒకటే బటన్ ఉంటుంది. ఇది మాన్యువల్ ఛార్జింగ్ పోర్ట్ ఇది. ఓకేనా, ఇది మైక్, రిసీవరు, ఇవి బాక్స్లో ఉన్న ఛార్జింగ్కి సంబంధించినవి. ఇంకటి నెక్ క్లిప్ ఇది. ఓకేనా, దేనికైనా సరే ఈ ఒక్క బటనేనండి. ఓకేనా, ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి చూసారా లైట్ బ్లింక్ అవుతుంది, అంటే ఇది మొబైల్కి కనెక్ట్ అవ్వలేదు అన్నట్టు లెక్క. సో డైరెక్ట్గా ఈ రిసీవర్ ఉంది కదా, ఈ రిసీవర్ మొబైల్కి ఇన్సర్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఇది గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. ఓకేనండి, ఇది ఆటోమేటిక్ గ్రీన్ లైట్ వస్తుంది. ఆ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత అండ్ ఎటువంటి యాప్ ఉండదా దీనికి లాగిన్ చేసుకోవడానికి అది ఇది అని మీరు అనుకోవచ్చు. దీనికి ఎటువంటి యాప్ లేదండి. డైరెక్ట్గా రిసీవర్ని ఇన్సర్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మొబైల్కి కనెక్ట్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఉన్న ఫంక్షన్ ఏంటంటే మెయిన్ మనకి హైలైట్ లెవెల్ 3 అండి. ఇప్పుడు నార్మల్గా యాక్టివేట్ అయిన తర్వాత ఇది నార్మల్గా గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఆ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ఇది నార్మల్ మోడ్లో ఉన్నట్టు, అంటే నేను మొబైల్తో మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి నాయిస్ అయితే మీకు వస్తుందో సో అలాగే ఇది ఉన్నట్టు. సో నేను ఫ్యాన్ కట్టేసి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాయిస్ అది కూడా మీకు ఎలా వస్తుంది అనేది చెప్పడం కోసం నేను ఇది వీడియోని అలాగే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇది కనెక్ట్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ క్యామ్తో వీడియో తీస్తాను, మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉందో నార్మల్ మోడ్లో ఉన్నట్టు, ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా నార్మల్ మోడ్లో ఉంది. ఓకేనండి, అప్పుడు మనకి సింగిల్ ప్రెస్ చేసామనుకోండి ఒక బ్లింక్ అవుతుంది, అంటే లెవెల్ 1 యాక్టివేట్ అయినట్టు. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే 2 బ్లింక్స్ అవుతుంది, లెవెల్ 2 యాక్టివేట్ అయినట్టు. ఇంకోసారి ప్రెస్ చేస్తే 3 బ్లింక్స్ అవుతాయి, అప్పుడు లెవెల్ 3 యాక్టివేట్ అయినట్టు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇది చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చండి, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇటువంటి చిరాకు ఉండదండి. నేను ప్రీవియస్గా ఒకటి వాడాను, కానీ అది స్కాన్ చేయాలి, వేరే యాప్ డౌన్లోడ్ చేయాలి, దాంట్లో సెట్టింగ్స్ మార్చుకోవాలి, అలా చాలా ఉన్నాయి. సో ఏంటంటే నాకు ది బెస్ట్ అనిపించింది దీని గురించి. ఇప్పుడు నేను ఫ్రంట్ క్యామ్ యాక్టివేట్ చేసి మీకు దీని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ఇందాక నేను ఈ వైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా,
చూసారా ఇది ఎంత బాగుందో. ఇది కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఇది బాగా నచ్చింది. టైప్ ఏ నుంచి 2 వైర్స్ వచ్చి 2 మెయిల్స్ టైప్ సీలు అయితే వచ్చినాయండి. అంటే మనం ఇది ఛార్జర్కి ఇన్సెట్ చేసుకొని ఎట్ ఏ టైము కేస్కి ఛార్జింగ్ పెట్టవచ్చు. ఓకేనా? అండ్ దీనికి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలాగ లేదు కేస్కి ఛార్జింగ్ ఉందంటే కనుక కేస్ని పక్కన పెట్టి 2 వాటికి కూడా ఈజీగా అనేది మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనండి, మీకు అర్థమవుతుంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఆల్మోస్ట్ దీంట్లోనే ఇచ్చేయడం వల్ల మనం బయట దీనికి పెద్దగా ఛార్జింగ్ పెట్టవలసిన అవసరం ఉండదు. అంటే ఛార్జింగ్ ఎక్కుతుందా లేదని కూడా మనకు డౌట్ ఉండకూడదు. జస్ట్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. అది చూసే గ్రీన్ చూపిస్తుంది. ఇది అంటే లోపలే ఛార్జింగ్ ఎక్కుతుంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు దాకా ఒకటి యూజ్ చేసాం కాబట్టి మనం ఈ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇది కూడా మ్యాక్సిమం ఛార్జింగ్ ఎక్కుతుంది అనుకోండి. అని అనుకో. పెట్టడం కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఉన్నాయి. అసలు నాకు చాలా బాగుంది. ఇది కొంచెం కాంపాక్టబుల్గా లేకపోయినా, నేను ఇందాక చెప్పాను కదా, ఇది కాంపాక్టబుల్గా లేకపోయినా కూడా మీరు దీనికి ఇచ్చిన ఫీచర్స్కి మీరు దీని గురించి పెద్దగా పట్టించుకోరన్నాను కదా, అదేనండి. నేను ఆల్రెడీ ఇప్పుడు దీనికి సంబంధించిన ఫీచర్స్ వేరే వీడియో ఆల్రెడీ తీసాను. ఈ వీడియో ఏంటంటే మళ్ళీ తీస్తున్నాను. సో ఏంటంటే మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా ఇదైతే ఫుల్ వీడియోలో అన్నీ చూసేయండి. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా గ్రీన్ కలర్ కనబడుతుంది కదా లైటు. నేను ఇప్పుడు ఇది ఆల్రెడీ నాకు ఒకటే మొబైల్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ దీన్ని రిసీవర్ని ఇన్సర్ట్ చేశాను మొబైల్కి. సో ఇప్పుడు నార్మల్ మోడ్లో దీంతో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీకు ఇంతకుముందు ప్రీవియస్గా చూపించిన వీడియోలో ఫ్యాన్ నాయిస్ కానీ అది కానీ ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో కూడా వస్తుంది నార్మల్గా. ఓకేనా? ఇప్పుడు మీకు కొన్ని ఫంక్షన్లు చెప్పాను కదా నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించినవి 3 లెవెల్స్ అని. ఇప్పుడు అది నేను యాక్టివేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది గ్రీన్లో ఉంది. ఇప్పుడు సింగిల్ బటన్ ప్రెస్ చేస్తాను ఇక్కడ చూడండి. చేసిన తర్వాత బ్లింక్స్ అనేవి మీరు గమనించండి క్లియర్గా. సింగిల్ బ్లింక్ అయింది కదా, ఇప్పుడు కొంచెం రెడ్యూస్ అవుతుంది ఇప్పుడు మనకి. అండ్ మీకు ఇప్పుడు వినొచ్చు ఏదో కొంచెం ఫ్యాన్ వాల్యూమ్స్ ఇవి కానీ నాయిస్ కానీ కొంచెం తగ్గుతాయి మీకు ఇప్పుడు. ఎందుకంటే మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటే వాయిస్ కూడా చేంజెస్ మీకు తెలుస్తాయి యాక్టివేట్ చేసినప్పుడు, యాక్టివేట్ చేయకముందు ఎలా ఉందనేది. అందుకని కొంచెం కనీసం మినిమం 30-40 సెకండ్స్ మాట్లాడాలని నేను ఎలా మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు సెకండ్ లెవెల్ యాక్టివేట్ చేద్దాం చూడండి. నేను ప్రెస్ చేస్తున్నాను, 2 బ్లింక్స్ అవుతుంది చూడండి. ఓకేనా? ఇప్పుడు లెవెల్ 2 యాక్టివేట్ అయింది. ఇప్పుడు లెవెల్ 2 యాక్టివేట్ అయింది కదా, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇది యాక్టివేట్ చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది నాయిస్ అనేది ఎలా వస్తుందో ఏంటనేది. ఓకేనా? నేను మళ్ళీ ఇది రిపీట్ చేస్తాను, అంటే కంటిన్యూ మాట్లాడుతూ రిపీట్ చేస్తాను. ఓకేనా? మీకు ఆగుతూ లెవెల్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి నేను మళ్ళీ లైవ్లో మాట్లాడుతూ ఉండగా, అంటే నా వాయిస్ రన్నింగ్లో ఉండగానే నేను ఫంక్షన్స్ మారుస్తూ ఉంటాను, మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు లెవెల్ 3 యాక్టివేట్ చేస్తాను చూడండి. 3 బ్లింక్స్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు లెవెల్ 3 యాక్టివేట్ అయ్యింది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, యాక్చువల్గా రన్నింగ్లో మాట్లాడే అవసరం లేకుండా కూడా ఇది మీకు ఆల్మోస్ట్ మీరు కనిపెట్టేయగలరు. అంటే ఓకే లెవెల్ 3 సూపర్ ఉంది. మీరు ఈ లెవెల్ 3 అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే బాగా ఎక్కువ నాయిస్ ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎక్కువ. ఇంకో విషయం ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ నాయిస్ని అయితే క్యాన్సిల్ చేయగలదు లెవెల్ 3లో. అండ్ ఏవైతే వెహికల్స్ హార్న్స్ ఉంటాయో అవి తక్కువే, మహా అయితే ఒక 50% రిడ్యూస్ అవుతుంది అంతే వాల్యూమ్. ఎందుకంటే దాన్ని అయితే ఇది పెద్దగా ఆపలేదు, 50% ఆపగలదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం ఆఫ్ చేసి మళ్ళీ మీకు ఆన్ చేసి చూపెడతాను చూడండి. నేను డైరెక్ట్గా డీయాక్టివేట్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆగిపోతుంది. ఇప్పుడు అదే లాంగ్ ప్రెస్ చేశాను, మళ్ళీ ఆన్ అయింది. ఓకేనా? ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేస్తున్నాను. చూస్తూ ఉండండి, మీకు ఈ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది కదా, మీరు దాన్ని బట్టి చూసుకోండి. మనకి ఇది యాక్చువల్గా వచ్చేసి
మనకి అమెజాన్లో బుక్ చేసామండి. ఇది మనకి అరౌండ్ 1800 పడింది. నాకు 1800కి ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. యూజ్ చేసే వాళ్ళు కూడా సేమ్ ఇదే అనుకుంటారు. ఎందుకనంటే ఈ నాయిస్ క్యాన్సిలేషన్స్ లెవెల్ 3s అయితే ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా వేరే దేంట్లోని కూడా లేవండి. ఉన్నా కూడా మనకి ఏంటంటే మినిమం 15K 20K అయితే ఇవి ఉన్నాయి మొత్తం. సో మనం అంత బడ్జెట్లు పెట్టలేం కదా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు. సో దాని గురించి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇది కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆ ఆఫర్స్లో ఉన్నప్పుడు మీరు బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ కూడా రావచ్చు. ఒక 100-150 రూపీస్ కూడా తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే నేను దీని గురించి బయట ఎన్విరాన్మెంట్ కూడా ఎలా ఉందా అని చెప్పేసి, అంటే ఇది ఎంతవరకు చేస్తుంది ఎంతవరకు చేయట్లేదని కూడా మీకు ఈజీగా నేనైతే వెళ్ళైతే చూపిస్తాను. నేను దానికి ఈవినింగ్ టైంలో వెళ్తాను. మరి రాజమండ్రి రోడ్లు ఎక్కేవంటే ఎక్కడన్నా కూడా నాయిస్ వస్తూనే ఉంటుంది. సో వెళ్ళి అండ్ దీని రేంజ్ కూడా మీకు నేను లైవ్లోనే చూపిస్తాను. ఓకేనండి. మీరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటున్నట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఏంటంటే ఇది కూడా నేను లాంగ్ డిస్టెన్స్ ఎంతవరకు ఉంటుందో అనేది మీకు నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన గ్రెనారో J13 ఈ వైర్లెస్ మైక్ డిస్టెన్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. ఇది ఎంతవరకు అయితే వస్తుందో నేను ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు. వచ్చాను అయినా కూడా ఇది మీకు ఎంత క్లియర్గా వాయిస్ అనేది వినిపిస్తుందో చూడండి. ఇది యాక్చువల్గా లెవెల్ 3లో ఉంది నాయిస్ క్యాన్సిలేషన్. వచ్చి లెవెల్ 3 యాక్టివేట్ చేస్తున్నాను. మీకు దగ్గరికి వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్గా నార్మల్ మోడ్లో ఉంది. ఇప్పుడు బైక్ మీద ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ లెవెల్ అయితే యాక్టివేట్ చేశాను. ఇప్పుడు చూడండి మీకు ఎయిర్ కూడా అనేది ఎలా వస్తుందో ఒకసారి మీకు అర్థమవుతుంది. లెవెల్ 2 కూడా యాక్టివేట్ చేశాను. ఇప్పుడు నేను లెవెల్ 2 కూడా చూడండి ఎంతలా అయితే వస్తుందో. నేను యాక్చువల్గా క్లిప్ చేశాను మైక్ని. లెవెల్ 3 కూడా యాక్టివేట్ చేశాను. ఒకసారి చెక్ చేసి చూడండి ఒకసారి. అర్థమైందా? నేనైతే ఇక్కడ క్లిప్పింగ్ చేశాను. ఒకసారి మీకు అర్థమవుతుంది వాయిస్ అనేది ఎంత క్లారిటీగా వస్తుందో. బండి మీద కూడా మీకు బండి మీద బ్లాగింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది బాగా సెట్ అవుతుంది. ఎయిర్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇది బాగా రిడ్యూస్ చేస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీరు వినండి కూడా, ఆ తర్వాత ట్రై చేయండి.